హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. చాలా మందికి లైఫ్లో కార్ కొనడం అనేది చాలా పెద్ద డెసిషన్. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది ఇంకా పెద్ద డెసిషన్. అలాంటిది షోరూంలో కార్ కొనేటప్పుడు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వేలల్లో లక్షల్లో నష్టపోతారు. అలా చాలా మంది చేసే 5 డేంజరస్ తప్పుల గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో కొత్త కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ నెంబర్ 1, ఈ కార్ నాకు చాలా అర్జెంటుగా కావాలి. ఈ మాట చెప్పిన వెంటనే మీ జుట్టు ఎగ్జిక్యూటివ్ చేతి దొరికినట్టే. సో ఈ పాయింట్ మీరు చెప్పగానే ఈ కస్టమర్ కార్ కొనడానికి చాలా డెస్పరేట్గా ఉన్నాడు అండ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు అనుకుని మీకు డిస్కౌంట్స్ ఏం చెప్పడు. అండ్ ఈ కార్తో పాటు ఏమైనా యాక్సెసరీస్ ఫ్రీగా వస్తుంటే అవి కూడా చెప్పడు. సో ఇలా చెప్పకుండా మీరు ఏం చెప్తారంటే, నాకు ఈ కార్తో పాటు ఇంకా వేరే కార్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత నేను ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఈ కార్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. పాయింట్ నెంబర్ 2, నా ఫైనల్ బడ్జెట్ ఇంతే. చాలామంది ఈ మాట ముందే చెప్పేస్తుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నా ఫైనల్ బడ్జెట్ ఇంతే అని చెప్పడం వల్ల ఎగ్జిక్యూటివ్ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతాడు. సో ఆ బడ్జెట్ దాటి మీకు ఏ వేరియంట్ చూపించాను అనమాట. సో ఆ బడ్జెట్లో మీకు ఏ వేరియంట్ వస్తుందో ఆ వేరియంట్ గురించి మాత్రమే చెప్తాడు. సపోజ్ మీకు దీని నెక్స్ట్ వేరియంట్స్లో ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడు. సో అలా కాకుండా మీరు ఏం చెప్తారంటే, బడ్జెట్కి ఒక రేంజ్ ఫిక్స్ అవ్వండి. సో ఈ రేంజ్ నుంచి నేను ఈ రేంజ్ వరకు ఈ బడ్జెట్లో చూస్తున్నాను. సో ఫిక్స్డ్ బడ్జెట్ అనేది ఏం లేదు. బెటర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏమైనా ఉంటే నేను నా బడ్జెట్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటానని క్లియర్గా చెప్పండి. సో అప్పుడు అతను మైండ్లో ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దెన్ మీరు ఫిక్స్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 3, నాకు కార్ల గురించి పెద్దగా తెలియదు. నిజాయితీ మంచిదే కానీ కార్ల షోరూంలో మరీ ఇంత నిజాయితీ పనికిరాదు. సపోజ్ మీకు కార్ల గురించి తెలియకపోయినా ఈ పాయింట్ మాత్రం అస్సలు చెప్పకండి. మీరు ఈ పాయింట్ చెప్పిన వెంటనే ఎగ్జిక్యూటివ్ మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. మీకు కార్ల గురించి పెద్దగా తెలియదు, సో ఇతనికి ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పి అతను మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. సో మీకు అనవసరమైన ఫీచర్ ఉండే వేరియంట్ సజెస్ట్ చేస్తాడు అండ్ అనవసరమైన యాక్సెసరీస్ కూడా సజెస్ట్ చేస్తాడు. సో మీరు అలా చెప్పకుండా, ఈ కార్ గురించి నేను కొంతవరకు రీసెర్చ్ చేశాను, మిగిలిన పాయింట్స్ మీరు చెప్పని చెప్పి ఎగ్జిక్యూటివ్ చెప్పండి. సో దానివల్ల ఎగ్జిక్యూటివ్ మీతో అనవసరమైన పాయింట్స్ డిస్కస్ చేయకుండా చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 4, నేను కార్ని ఈ రోజే బుక్ చేస్తాను. ఈ లైన్ మీరు చెప్పిన వెంటనే గేమ్ ఓవర్ అంతే. సో ఈ లైన్ మీరు చెప్పగానే ఎగ్జిక్యూటివ్ మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. సేల్ కన్ఫర్మ్ అయిపోయింది, సో ఇంకా డిస్కౌంట్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ కస్టమర్ ఖచ్చితంగా కార్ కొనేస్తారని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. సో అలా చెప్పకుండా మీరేం చెప్తారంటే, ప్రైస్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత 2-3 రోజులు చెప్తా అని చెప్పి షోరూమ్ నుంచి వచ్చేయండి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మీతో ఫాలో అప్ చేస్తాడు. సో బెస్ట్ డీల్స్ ఏమైనా ఉంటే అవి మీకు అప్పుడు క్లియర్గా చెప్తారు. సో ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఖచ్చితంగా మిస్ అవుతారు. పాయింట్ నెంబర్ 5, నేను పర్టికులర్లీ ఈ మోడల్ కార్ కోసం మాత్రమే చూస్తున్నాను. ఈ పాయింట్ మీరు కనుక ఎగ్జిక్యూటివ్ చెప్పారంటే వేరే మోడల్ కార్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడు. సపోజ్ అదే బడ్జెట్లో వేరే కార్లో కనుక ఆఫర్లు ఉంటే మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. సో మీరు ఏం చేస్తారంటే, అలా చెప్పకుండా ఈ బడ్జెట్లో ఓన్లీ ఈ కార్ మాత్రమే కాకుండా ఇంకేమైనా కార్స్ ఉంటే అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అప్పుడు మీకు అతను ఆ బడ్జెట్లో వేరే కార్లు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఒక పర్టికులర్ మోడల్ మాత్రం కొంటానికి ఫిక్స్ అయ్యగలకండి. సో ఫైనలీ కొత్త కార్ కొనేటప్పుడు అనవసరంగా తొందరపడకండి అండ్ తొందరపడి ఏది రివీల్ చేయకండి. ముఖ్యంగా షోరూమ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అండ్ పీస్ఫుల్గా వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.